అందరికీ నమస్కారం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 4వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారికి నమస్కారం. అలాగే సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస పణీస కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగాంచక నెన్నడుగల్గు భారతి. శారదాదేవి కృపా కటాక్షములు మనందరి మీద కలగాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ మాలా మంత్ర స్తోత్రములు సామాజిక దృక్పథంలో చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యాన పరంపరలో ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రేక్షకులందరికీ కూడా ఒక సావధానాన్ని తెలియచేయాలని అనుకుంటూ ప్రారంభిస్తున్నాను. సావధానమనా శృణుహు అని గురువులు మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు. అంటే మనం సావధాన చిత్తులమై ఏకాగ్ర చిత్తంతో ఇంద్రియాలన్నింటినీ కేంద్రీకరించి వినాల్సినటువంటి ముఖ్య అంశాలు సావధాన చిత్తంతో వినండి అని మనకి గురువులు చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇంతవరకు మనం శ్రీమాతని అమ్మ అసలు ఎవరు, అమ్మ ఎలా పుట్టింది, ఆ అమ్మ ఏం చేస్తుంది, ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పుకున్నాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత అనేది సృష్టి కార్యానికి, శ్రీమాత శ్రీ మహారాజ్ని పాలకురాలుగా సృష్టిని నడిపించటానికి, స్థితి కార్యానికి, అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఆవిడ యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తూ ఆ శ్రీమాతే ప్రళయకాలంలో లయకారిణిగా కూడా తన యొక్క కార్యాన్ని నిర్వహిస్తుంది. ఈ సృష్టి స్థితి లయ కార్యములు నిర్వహించేటువంటి శ్రీమాత ఏ రకంగా ఆవిర్భవించింది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అలా ఆవిర్భవించినటువంటి మాత చిత్శక్తి కుండంలో నుంచి ఉద్భవించింది అని మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చర్విత చరణం అంటే ఒక్కసారి ఆల్రెడీ మనం తెలుసుకున్న వాటిని మరొక్కసారి స్ఫురణకు తెచ్చుకొని ముందుకు వెళితే, ఎందుకంటే అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకునేడానికి పూర్వాంశాలని మర్చిపోకుండా జ్ఞప్తిలో ఉంచుకుంటే ఇది ఒక ధారావాహికగా అమ్మవారి యొక్క ప్రతి నామానికి పూర్వనామంతోని, ప్రతి నామానికి దాని పరనామంతోని, తర్వాత వచ్చే నామాలతోని సంబంధం ఉండేటటువంటి ఒక ఆఖ్యానం అంటే ఉత్కృష్టమైన గొప్ప కథ. ఇది స్తోత్రనామావళియే అనా? ప్రతి శ్లోకానికి తదుపరి శ్లోకంతో, ప్రతి పదానికి తదుపరి పదంతో అనుబంధం ఉండేటటువంటి చక్కని కూర్పు. ఈ చక్కని కూర్పు ఎందుకంటే ఇది సామాన్యులు వచించినటువంటిది కాదు. వసిన్యాది వాగ్దేవతలు వసించినటువంటి వాళ్ళ నోటి ద్వారా, వాళ్ళ ముఖత వినిపించబడినటువంటి గొప్ప శ్రీమాత యొక్క మహిమా పూర్వకమైనటువంటి బీజాక్షర మంత్రమాల. కాబట్టే లలితా సహస్రనామ స్తోత్రం అనేది మాలా మంత్రము అని మనం చెప్పుకుంటాం. ఇందులో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని 3 నామాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ శ్రీమాతని
ఎందుకు ఉద్భవించింది అనే ప్రశ్నకి మనం ఈరోజు సమాధానం చెప్పుకుందాం. ఏమంటారు? ఆవిడ ఎలా ఉద్భవించింది అనే దాన్ని దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించటానికి ఆవిడ ఉద్భవించింది అని మనం చెప్పుకుంటున్నాం. దేవతల యొక్క కార్యం అంటే ఏమిటని చెప్పుకున్నాం? అంటే మనలో ఉన్నటువంటి సదాలోచనలు, మంచి ఆలోచనలు, అవే దేవతా ప్రవృత్తులు, దైవీ లక్షణాలు. దైవీ లక్షణాల యొక్క బలం మరింత పుంజుకోవడానికి ఆసురీ లక్షణాలైనటువంటి అహంకారం, మదం, ఆశ్చర్యం మొదలైనటువంటి లక్షణాలని, వాటినే అసురులుగా సంకేతించి వాటిపై దైవీ లక్షణాలైనటువంటి సద్లక్షణాలని మనం అమ్మ కరుణతో పెంపొందించుకుని సత్కార్యములు చేస్తూ పరోపకారానికి మనం ఈ శరీరం, పరోపకారార్థమిదం శరీరం అంటాం కదా, ఈ శరీరాన్ని, ఈ జన్మని సార్థకం చేసుకునటమే ఈ జీవిత పరమార్థం. అందుచేత ఆవిడ ఎందుకు పుట్టింది అంటే దేవకార్యాన్ని నిర్వహించటానికి పుట్టింది. ఇలా పుట్టినటువంటి అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన అనేది, స్థూల రూపం అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఈరోజు ప్రస్తావించుకుందాం. స్థూల రూపము అంటే మనకి ఈ చర్మచక్షువులతో, మనకి ఈ భౌతికమైనటువంటి కంటితో కనిపించేటటువంటి రూపం ఎలా ఉందిట? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ముందు ఏం ఉద్భవించింది? అగ్నికుండ, చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది కాంతి, వెలుగు. ఆ వెలుగులో నుంచి శ్రీచక్రం ఉద్భవించింది. ఆ శ్రీచక్రం యొక్క బిందువు నుంచి, మధ్య భాగం నుంచి ఉద్భవించినటువంటి వెలుగు సాకార వ్యక్త రూపంగా మన ముందుకి ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు. ఇలా అమ్మవారు కనిపించడం అనేది ఎలా కనిపించింది అంటున్నారు అంటే ఉద్యద్భాను సహస్రాభ. అమ్మవారు ఎలా ఉందిట? ఉద్యత్ అంటే ఉదయిస్తున్నటువంటి సహస్ర భాను, 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి అరుణిమ ఈ విశ్వానంతటిని అలముకుంటుందో, ఎర్రని కాంతులు ఎలాగైతే వ్యాపిస్తాయో అంతటి కాంతితో అమ్మవారు అనేది ఉద్భవించిందట. దేనికోసం ఉద్భవించిందండి? దేవకార్య నిర్వహణ కోసం, దేవకార్య సముద్యత అని మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవకార్యం కోసం ఉద్భవించినటువంటి అమ్మవారు మనకి ఎలా ఉందండి అంటే ప్రకాశ విమర్శ రూపంలో ఉంది. ప్రకాశ విమర్శ, ప్రకాశం అంటే ఏమిటి, విమర్శ అంటే ఏమిటి కూడా మనం అనుకున్నాం. ప్రకాశం అనగా వెలుగు, విమర్శ అంటే వ్యాపించేటటువంటి గుణం. వెలుగు ఎక్కడున్నా సరే అది వ్యాపిస్తుంది. కాబట్టి రక్తవర్ణ కాంతిలో ఉన్నటువంటి అమ్మవారు ఒక్కసారి ఉద్భవించింది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఏమిటండి అది అంటే అమ్మవారి యొక్క రూప వర్ణన. అమ్మవారి తాలూకా రూపం ఇక్కడి నుంచి స్థూల రూపాన్ని వర్ణిస్తూ మనకి స్థూల రూపాన్ని మన ముందు ప్రత్యక్షం చేసేటటువంటి ప్రయత్నం మనకి ఈ నామాల్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం ధ్యాన శ్లోకం వైపు ధ్యానం పెడదాం. ఏమిటి ధ్యాన శ్లోకం ఎందుకు ముందు చెప్పలేదండి అంటే సందర్భవశాత్తు దాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉదయించే సూర్యుని యొక్క 1000 కిరణముల రూపంలో వ్యాపించినటువంటి అమ్మవారు, అలా కూడా చెప్పుకోవచ్చు. రెండు ఔచిత్యపూర్వకమైనటువంటి వర్ణనలే, భావనలే. అయితే ఇక్కడ ధ్యానంలో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? లలితా సహస్రనామంలో ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షిం. ఈ ధ్యాన శ్లోకం చాలా అవసరం. ఎందుకట అంటే ధ్యానించేటప్పుడు భవానీ భావనాగమ్య అని మనకు చెప్పుకుంటాం. అంటే మనం ఏదైతే భావిస్తున్నామో, ఏది ధ్యానంలో మనం ఉంచుకోవాలో, ఏ రూపాన్ని మన ఆలోచనలో నిక్షిప్తం చేసుకొని మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలో ఆ రూపాన్ని గురించి మనం ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఆ రూపాన్ని మన మనసులో ఉంచుకొని
మనం మొత్తం మిగతా అమ్మవారి వైభవాన్ని అంతటిని అర్థం చేసుకొని అవగతం చేసుకొని మనం ధరించడానికి ప్రయత్నించాలి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాస అంకుశ పుష్ప బాణ చాపాం. అమ్మవారు ఎలా ఉందిట? అరుణాం, అరుణ కాంతులతో, ఎర్రని కాంతులతో అమ్మవారు వెలిగిపోతోందట. అరుణాం కరుణాతరంగితాక్షిం. ఇప్పుడు మొట్టమొదట కనిపించింది ఏమిటి? బిందువు నుంచి ఉత్పత్తి అయినటువంటి కాంతి ఎంత ఔచిత్యంగా వర్ణించారో చూడండి. మొట్టమొదటి శిరస్సు కనిపించింది. కాంతిలో మొట్టమొదటి ద్యోతకమైనది ఏమిటి అంటే కరుణాతరంగితాక్షి. దేవతల యొక్క కష్టాలని నివారించాలనేటువంటి తత్పరతతో, మాతృవాత్సల్యంతో, బిడ్డలను రక్షించుకోవాలనేటువంటి తపనతో ఉత్పత్తి అయినటువంటి అమ్మ కన్నుల నుంచి కరుణ తొణికిసలాడుతోందట. అంటే కరుణ తొణికిసలాడుతోంది, కరుణ ప్రవహిస్తోంది. వాత్సల్యం అనేటటువంటి అమ్మ యొక్క మాతృభావన బిడ్డల మీద కరుణా తరంగితాక్షిం అనే పదంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ధృత పాస అంకుశ పుష్పబాణ చాపాం. ఏం పట్టుకుంది అమ్మవారు? వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చేస్తే అవుతుందా? కష్టంలో బిడ్డలు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని కాపాడడానికి ఏదో ఒకటి పట్టుకోవాలి. కాబట్టి ఏం పట్టుకుంది అమ్మవారు? పాస అంకుశ పుష్పబాణ చాపం. ఒక చేత్తో పాసం పట్టుకుంది, తాడు. ఈ పాసం అనేది సంకేతార్థాలు ఏమిటో తర్వాత మనం ముందు తెలుసుకుందాం. అమ్మవారి రూపం ఎలా ఉందో ముందు చూద్దాం. కరుణ తొణికిసలాడుతున్నటువంటి కన్నులతో, ఎర్రని కాంతులతో అమ్మవారు ఒక చేత్తో పాశము, ఇంకో చేత్తో అంకుశము, ఇంకొక చేత్తో ఏంటంటే పుష్ప బాణములు, ఇంకో చేత్తో పుష్ప శరములు, బాణము పట్టుకుంది. ధృత పాస అంకుశ పుష్ప బాణ చాపాం అణిమాదిభిరావృతైర్మయూఖై. అణిమాది శక్తులు, అణిమ, గరిమ, లగిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు అమ్మవారి చుట్టూ చుట్టుకొని ఉన్నాయట. ఆ శ్రీమాత చుట్టూ సేవించుకుంటూ ఉన్నాయి అవి. అంటే అంతటి అష్టసిద్ధులు అమ్మవారి చుట్టూ పరివేష్టించి అమ్మవారిని సేవిస్తున్నాయి. అణిమాదిభిరావృతాం మయూఖై. అవి ఎలా ఉన్నాయట? అష్టసిద్ధులు మయూఖము అంటే కిరణములు, కిరణముల రూపములో, శక్తివంతమైనటువంటి కాంతుల రూపంలో, కాంతి రూపం నుంచి ఉద్భవించినటువంటి కాంతి స్వరూపమైన అమ్మవారిని అవి సేవిస్తున్నాయి. అహమిత్యేవ విభావయే భవానీం. ఈ రకంగా ఆ భవానీ మాత, భవుని యొక్క భార్య భవానీ, శర్వుని యొక్క భార్య శార్వాణి. అలాగే నారాయణి అన్నాం అనుకోండి, నారాయణి యొక్క భార్య అని పొరపాటు కూడా అనకూడదు. నారాయణి అంటే నారాయణ సోదరి. అందువలన ఇక్కడ అన్ని పదాలకి ఒకటే అర్థం మనం తీసుకోకూడదు. సాంభవి అంటే శంభుని యొక్క భార్య, అలాగే ఇక్కడ భవానీ అంటే భవుని యొక్క భార్య. ధ్యాయేత్ పద్మాసనస్తాం. ఏం ధ్యానించాలి అమ్మవారిని? ఇలా కరుణ తొణికిసలాడుతున్నటువంటి వాత్సల్యపూరితమైనటువంటి నేత్రాలతో ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే పద్మము ఆసనముగా చేసుకుని ఉన్నది. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం. అమ్మవారి ముఖం ఎలా ఉందిట? వికసిస్తోంది, వికసించిన పద్మంలా ఉంది. పద్మముఖి ఆవిడ, పద్మనేత్రి, పద్మపత్రముల అంతటి విశాలమైనటువంటి నేత్రాల్లో కరుణ తొణికిసలాడుతూ ఉంటే దయ వికసించినటువంటి ఆనంద పూరితమైనటువంటి ముఖం వికసిస్తుంది. చూడండి, మనకి సంతోషం కలిగింది అనుకోండి, ముఖం విప్పారుతుంది. దుఃఖం కలిగింది అనుకోండి, ముఖం ముడుచుకుపోతుంది, ముకుళిస్తుంది. ఏమిరా అలా ముఖం ముడుచుకుని ఉన్నావు అంటుంటాం కదా. అంటే ఇక్కడ ముకుళించుట అనేది దుఃఖానికి సూచకమైతే, వికసించుట అనేది ఆనందానికి సూచిక. ఎందుకు ఆనందము అంటే తన బిడ్డల్ని తాను రక్షించుకుంటున్నాననేటటువంటి ఆనందం. వికసిత వదనాం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం
పద్మపత్రాయతాక్షీం, విశాలమైనటువంటి పద్మపత్రాలంతటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి అమ్మవారిని మనం ధ్యానిస్తున్నాం. అంతేకాకుండా ఆవిడ ఎలా ఉందిట, హేమాభాం. ఇక్కడ మనకి ఒక పోలిక కనిపించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం. ఎవరినంటున్నాం? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. ఏమి వర్ణనండి! సువర్ణ రజతం అంటే సువర్ణ రజత స్రజాం, బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటిది అని లక్ష్మీదేవిని వర్ణిస్తున్నాం చూసారా. సో సచామర రమావాణి, శ్రీమాత అనేటటువంటి శ్రీలోనే లక్ష్మి అనేటటువంటి అర్థం ఉన్నది. కాబట్టి సువర్ణ హేమాభాం, పచ్చని బంగారు వర్ణంలో, పసిడి వర్ణంలో అమ్మవారు మెరిసిపోతోంది. పద్మంలో కూర్చుంది. హేమాభాం పీతవస్త్రాం, పసుపు పచ్చని చీర కట్టుకుందటండి అమ్మవారు. ఆ ఒక్కసారి ఆ రూపాన్ని ఊహించండి. ఏది ధ్యానించాలి అనేదే మనకి ఇక్కడ ధ్యాన శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యద్భాను సహస్రాభ అని మనం చెప్పుకునే ముందు అమ్మవారి తాలూకా రూపాన్ని మనం గమనించాలి. అందుకు ఇక్కడ ధ్యాన శ్లోకం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి పద్మాధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం. పచ్చని పసిడి కాంతులతో ఉన్నటువంటి అమ్మవారు పీతవస్త్రాం, పచ్చని వస్త్రం కట్టుకుని ఉన్నది, చీర కట్టుకుని ఉన్నది. కరకలిత లసత్ హేమ పద్మాంబరాంగీం, బంగారు పద్మం పట్టుకుందట. అసలు బంగారు వర్ణం అనేది సంపదకి సూచకం, శుభానికి సూచకం. పసుపు వర్ణం అనేది మంగళప్రదమైనటువంటి వర్ణము గనక అమ్మవారు పసుపు పచ్చని పద్మాన్ని పట్టుకుంది. స్వర్ణ కమలం. ఈ కమలాలు మానస సరోవరంలో మాత్రమే దొరుకుతాయి అని మన పెద్దలు చెప్తారు. మానస సరోవరం ఎక్కడుందండి? మానసము మనస్సు, చిదగ్నికుండ సంభూత కదండి. అంచేత మన మనస్సు అనే సరోవరంలోనే ఇవన్నీ ఉన్నాయి అనేది మర్చిపోకూడదు. అలాగే అటువంటి అమ్మని మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అలా అంతేకాకుండా అమ్మవారు ఎలా ఉందిట? సర్వాలంకారయుక్తాం. ఈ ఆభరణం పెట్టుకుంది, ఈ ఆభరణం పెట్టుకోలేదు అనేటటువంటిది ఇంకా చెప్పడానికి ఏం లేదు. శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మవారు ఎక్కడెక్కడ ఏ ఏ ఆభరణాలు ధరించితే బాగుంటుందో ఆయా ఆభరణాలన్నిటినీ అలంకరించుకుంది. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియ. అలంకరించుకోవడం అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో అలా అన్ని ఆభరణాలని అలంకరించుకుంది. సర్వాలంకారయుక్తాం సకలమభయదాం. అందరికీ, అన్ని జీవులకి అభయాన్ని ఇస్తోంది. నేను వచ్చేసాను రా, ఇంకా మీకు భయం లేదు. జీవులు అంటే ఇక్కడ కేవలం జంతు మాత్రమైనటువంటి మానవులు, జీవులు, పక్షులు అనుకోకూడదు. జీవులు అంటే దేవతలు కూడా, జీవము కలిగి ఉన్నటువంటి వారందరూను. జీవము అంటే చైతన్య శక్తి అని అర్థం చేసుకోవాలి. అంటే ఉద్భవము, వికసనము, లయము, ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా జీవులే. కాబట్టి ఇంత విశాలమైనటువంటి జీవరాశి అంటే అర్థం ఏమిటంటే మానవులు, పశుపక్షాదులే గాక దేవతలు, ఋషులు, మునులు, యోగులు కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా అభయాన్ని ప్రసాదిస్తూ అమ్మవారు అనేది చక్కగా ఉద్భవించింది, మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా భక్త నమ్రాం భవానీ. భవానీ ఎలాంటిది అంటే భక్త నమ్రాం. భక్తుల్ని చూస్తే అమ్మవారు ఎంతో వినయంగా మాట్లాడుతుందిట. వాత్సల్యంతో కూడినటువంటి వినయం, పెద్దరికంతో కూడినటువంటి అణకువ. భక్త నమ్రాం. భక్తులు చెప్తే ఇది కావాలమ్మా అంటే అహో అలాగా, సరే ఇదిగో ఇస్తున్నాను తీసుకో. అంత తొందర పడవలసిన అవసరం లేదు ఆవిడికి. కానీ అమ్మ అంతటి తొందరపడి మన భక్తుల్ని ఆదుకోవడంలో అంత తొందర చూపిస్తుంది. అది భక్త నమ్రాం భవానీ. ఇది మనం గమనించాలి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం సకలమభయదాం భక్త నమ్రాం భవానీం.
ఇది ధ్యానంలో అమ్మవారిని ధ్యానించవలసినటువంటిది. ధ్యాన రూపము, ధ్యానగమ్య మనం చెప్పుకుంటాం కదా. ఆ ధ్యానంలో అమ్మవారి తాలూకా ఈ రూపం పచ్చని శరీర ఛాయతో, పచ్చని వస్త్రంతో, పచ్చని పసుపు పచ్చని స్వర్ణ కమలాన్ని చేతిలో పట్టుకుని, పాశాంకుశధరాం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం, చెరుకు వెళ్ళి ఒక చేత్తో ఈ పుష్పబాణ చాపాలు, పాశము, అంకుశము ఇలా పట్టుకుని ఉన్నటువంటి అమ్మని మనసులో ధ్యానించాలి. ఇది ధ్యానానికి ఉపయోగించేటటువంటి రూపము. మరి జపించటానికో అంటే ఇంకొక రూపం మనకు అమ్మవారి తాలూకా మరో రూపం చెప్తున్నారు చూడండి. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం. సకుంకుమ విలేపనాం, అమ్మవారు ఏమిటి రాసుకుంది అంటే కుంకుమ పత్ర రేఖలు దిద్దుకుంది ముఖం మీద. అళిక చుంబి కస్తూరికాం, కస్తూరిక బొట్టు పెట్టుకుంది నుదిటిలో పాలభాగం మీద. అలాగే సమందహసతేషణం, సమందహసితం అంటే పళ్ళు కనిపించకుండా నవ్వేటటువంటి నవ్వు. మందహసితం అంటే చిరునవ్వు. పెదవులతో మాత్రమే నవ్వడం కాకుండా హసితేక్షణం, ఇక్కడ పెదవులతో నవ్వుతున్నది అనుకోకూడదు. ఇక్కడ సమంద హసితేక్షణం, ఈక్షణములు అంటే నేత్రములు, నేత్రములలో చిరునవ్వు కనిపిస్తోంది. ఇదండి అమ్మవారి యొక్క సౌందర్యం, అమ్మవారి తాలూకా వైభవం, అమ్మవారి తాలూకా వాత్సల్యము. ఇందాకేం చెప్పుకున్నాం? కన్నులలో కరుణా తరంగితాక్షిం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాం? సమందహసితేక్షణం అని చెప్పుకుంటున్నాం. ఆ కన్నులలో కరుణ తొనికెసలాడమే కాకుండా చిన్న చిరునవ్వు కూడా కనిపిస్తుందట. కళ్ళల్లో చిరునవ్వు కనిపిస్తుంది అంటే విశాలమైనటువంటి పద్మపత్రాయతాక్షికి ఆ కళ్ళల్లో చిరునవ్వు కూడా కనిపిస్తుందంటే ఊహించండి. భవానీ భావనాగమ్య, ఊహించగలవారికి ఊహించినంత. అంతేకాకుండా సమందహసితేక్షణం సశర చాప పాస అంకుశాం, శరములు, బాణము, పాశము, అంకుశము ధరించినటువంటి మాత. అశేష జనమోహిని, ఈ లోకాలలో ఉన్నటువంటి ఎంతో మంది జనులని తన వైపు ఆకర్షించుకునేది, ఆకర్షణాశక్తి. ఎందుకు? ఆవిడే ప్రకృతి గనక. ప్రకృతి సౌందర్యానికి నిధి అయినటువంటిది. లావణ్య, మహాలావణ్య సేవది అమ్మవారు. అంత లావణ్యాన్ని చూస్తే రెప్ప వాల్చుకోలేము. ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. అమ్మ అంతటి అందమైనటువంటిది. మరి అంత అందమైన అమ్మకి పుట్టిన మనం ఎంత అందంగా ఉండాలండి? మనం కూడా అందంగా ఉండాలి కదా. ఎస్, మనం కూడా అందంగానే ఉన్నాం. ఎప్పుడు ఉంటాం? ఎప్పుడు మన మనస్సుని అందంగా మార్చుకున్నప్పుడు ఆ అమ్మ సౌందర్యానికి, ఆ అమ్మకి పిల్లలు రా వీళ్ళు అనేటట్టు మనం అందంగా కనిపిస్తాం. ఇదండి ధ్యానం చేసేటప్పుడు అమ్మవారిని మనం ఊహించవలసినటువంటి విధానం. అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం. ఇంతమంది జనులు ఆకర్షించేటటువంటి అమ్మ ఏంటి పెట్టుకుంది అంటే అరుణమాల్య భూషాంబరాం. ఇక్కడ ఎర్రని వస్త్రాలు ధరించింది. ఇందాకేం చెప్పుకున్నాం? అది ధ్యానంలో మనం ఊహించవలసినటువంటి రూపం. ఇక్కడ జపవిధో స్మరేదంబికాం, అమ్మని జపం చేస్తున్నప్పుడు ఈ రకంగా మనం ఈ రూపాన్ని మనం ధ్యానంలోకి తెచ్చుకోవాలి. జపానికి ఒక రూపము, ధ్యానానికి మరి ఒక రూపం. ఇదే కాదండో, అమ్మవారికి ఇంకా బోల్డని రూపాలు ఉన్నాయి. అలాగే అసే జపాకుసుమ భాసురాం, అమ్మవారు శరీరం ఎలా వెలిగిపోతున్నారంటే జపాకుసుమం అంటే మందార పూర వర్ణంలో ఎర్రని కాంతితో, అరుణాం కరుణాతరంకితాక్షి, మన దానిలో అరుణాం అని చెప్పుకున్నాం కదా, అరుణ కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అమ్మ అని. అది ఈ ధ్యాన రూపము, జపానికి ఉపయోగించేటటువంటి రూపము. జపవిధో స్మరేదంబికాం, జపం చేస్తున్నప్పుడు మనం ఈ రకమైనటువంటి అమ్మ రూపాన్ని మనం స్మరించుకోవాలి, మనసులో భావన చేయాలి. ఇటువంటిది ఇలాంటి అమ్మ ఉద్యద్భాను సహస్రాభ. ఇక్కడ మనకి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మ ఉద్భవించినప్పుడు కనులతో
చేతులతో శిరస్సు మొట్టమొదటి కనిపించింది. అయితే ఇది అమ్మవారు కాంతి రూపం నుంచి, సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపానికి ప్రకటమైందన్నమాట. స్థూల రూపం అమ్మవారిది మనకి ఈ చర్మచక్షువులకు కనిపించేటువంటి రూపం, అంటే విగ్రహ రూపం అని మనం చెప్పుకోవచ్చు మామూలుగా. అంతేకాకుండా అమ్మవారికి సూక్ష్మ రూపం, కారణ రూపం అని మరి వేరే 2 రూపాలు కూడా ఉన్నాయి. అనేక రూపాలు ఉంటాయి అమ్మవారికి, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి. అయితే ఇందులో స్థూల రూపాన్ని సామరస్య రూపం అంటారు, సూక్ష్మ రూపాన్ని మంత్ర రూపము అంటారు. ఎందుకంటే సూక్ష్మ రూపం అనేది ధ్యానగమ్య, మన ధ్యానంలో కనిపించేటువంటి రూపం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ధ్యానానికి ఏ రూపాన్ని మనం స్మరించాలో అది సూక్ష్మ రూపంలో ఉంటుంది. మన మంత్రాలతో, బీజాక్షరాలతో జపిస్తూ ఉన్నప్పుడు, ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు శబ్దాత్మిక రూపం అనేటువంటిది అమ్మవారి తాలూకా రూపం అన్నమాట. అది సూక్ష్మ రూపం. అలాగే సూక్ష్మ రూపాన్ని మంత్ర రూపం అంటారు, కారణ రూపాన్ని పరారూపము అంటారు. ఏదో ఒక కారణానికి కార్యకారణ సంబంధం ద్వారా ఉద్భవించినటువంటి రూపం కారణ రూపం. కారణ రూపాన్ని వీటిని ఎలా ప్రార్థిస్తాం మనం అంటే, స్థూల రూపం అంటే విగ్రహం అని చెప్పుకున్నాం కదా. విగ్రహాన్ని మనం ఎలా అర్చించాలి, సేవించాలి అంటే షోడశోపచార పూజ మనం చేస్తాం కదా. చేతులతో చేసేటటువంటి పూజ, విగ్రహాన్ని మనం అర్చిస్తాం. ఇది చేతులతో చేసేటటువంటి కాయకర్మ, మనోవాక్కాయ కర్మలతో ఈ 3 రూపాల్ని మనం అర్చించాలి. దేన్ని అర్చించాలి? విగ్రహ రూపాన్ని కాయకర్మతో, చేతులతో అర్చించాలి. మన చేతులతో చెయ్యార పూజించాలి. చేతులారంగా శివుని పూజించడేమి, చేతులారంగా శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అంటాడు కదా ప్రహ్లాదుడు. అలాగా చేతులారా పూజించాలి అమ్మని. అలా అమ్మవారి తాలూకా సూక్ష్మ రూపాన్ని వాక్కులతో పూజించాలి. చెప్పుకున్నాం కదా, మంత్రం మనం ఏదైతే జపిస్తామో, ఏ బీజాక్షరాలు అయితే మనం జపిస్తామో ఆ శబ్దాత్మిక రూపంలో, శబ్ద రూపంలో అమ్మవారు సూక్ష్మ రూపంలో మనకు దర్శనం ఇస్తుంది అన్నమాట. కారణ రూపం అంటే ఏదైతే ఉందో దాన్ని మనం మనస్సుతో ధ్యానించాలి. ఎందుకంటే ఏదైనా ఒక పని కోసం అయితే మనస్సులోంచి ఉద్భవిస్తుంది ఆవిడ. చిదగ్నికుండ సంభూత, ఎవరి చిదగ్నికుండ నుంచి పుట్టింది? అది సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క చిత్తం అనేటటువంటి అగ్నిగుండము నుంచి ఆయన ప్రేరేపించి ఉద్భవింపజేసినటువంటి రూపం. ఏ కారణము చేత అంటే, అక్కడ కారణం ఏమిటి అంటే దేవకార్య సముద్యత, దేవతల యొక్క పని చేసి పెట్టడానికి, దేవతల్ని రక్షించడానికి, ఈ లోకాలను రక్షించడానికి, ఆసురీ శక్తుల నుంచి దైవీ శక్తులని మళ్ళీ పునరుజ్జీవింపజేసి దైవీ శక్తుల యొక్క ప్రాభవాన్ని పెంచడానికి. ఇది అమ్మవారి తాలూకా ఉద్భవంలో విశేషం అన్నమాట. అంతేకాకుండా అమ్మవారి తాలూకా తేజస్సు ఎలా ఉంటుందంటే, భాను అంటే ఇక్కడ మరొక అర్థం చెప్పుకోవాలి. భాను అంటే సూర్యుడు అనే ఒక అర్థము, కిరణము అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. భాను సహస్రాభ, 1000 సూర్యులు ఉదయించినట్లు ఉదయిస్తే ఆ విశాల వినీల ఆకాశంలో ఎంతటి కాంతి వస్తుందో అమ్మవారు అంతటి కాంతితో ప్రకటితమైంది అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఒక సూర్యుని నుంచి 1000 కిరణాలు ఒకేసారి వస్తే ఎంతటి కాంతి వస్తుందో అంత కాంతి అని కిరణ సంబంధమైనటువంటి అర్థంలో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉదయించే కాంతి అరుణవర్ణంలో ఉంటుంది కాబట్టి అరుణ కరుణా తరంగితాక్షి అనే ధ్యాన శ్లోకంలో మనం అదే చెప్పుకున్నాం. ఉద్యద్భాను సహస్ర అనే దాన్ని మనం చెప్పుకునేటప్పుడు అమ్మవారి తరక తేజస్ ప్రకాశం అనేది ఏ విధంగా వ్యాపిస్తున్నదో ఆ వ్యాప్తి రూపం మనకు కనిపిస్తోందన్నమాట. అయితే ఈ రకమైనటువంటి వ్యాప్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని సందర్శన స్పర్శన దర్శనాలతో, దర్శనము స్పర్శనము, సూర్యకిరణాల్ని మన శరీరాన్ని స్పృశిస్తే మనకి వెచ్చదనం తెలుస్తుంది. ఇలా మనం ఉద్యద్భాను సహస్రాభ అనే దానికి ఈ అర్థాలనేవి మనం కొన్ని చెప్పుకోవచ్చు.
దీన్ని మనం కొనసాగిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేస్తున్న శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు.